హాయ్, వెల్కమ్ టు వాటి వ్లాగ్స్. మేమైతే ఈ ఇయర్ సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఊరు హుజరాబాద్ కరీంనగర్ డిస్టిక్కి వెళ్ళాము. చాలా ఇయర్స్ తర్వాత మేము వెళ్ళేసరికి మా మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయింది. మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఈ సంక్రాంతి రోజు మీన్స్ భోగి రోజు మార్నింగ్ వెళ్ళాము మేము ఊరికి. సో మార్నింగ్ మేము వెళ్ళేసరికి ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అప్పాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అయిపోయాక ఈవినింగ్ ఇంకా మేము పాపకు భోగిపళ్ళు పోయాలి. మార్నింగ్ పోయాల్సిన వాళ్ళం అనుకోకుండా మార్నింగ్ వెళ్ళేసరికి టైం లేదు, అందుకనేసి ఈవినింగ్ భోగిపళ్ళు పోసేయడానికి అన్ని ప్రిపేర్ చేసుకున్నాము. శోకులమారి లీరా బాన్వి సో రేగిపళ్ళు చాలా తక్కువ దొరికాయి. సో కొన్ని రేగిపళ్ళు అలా ఫ్లవర్స్తో మొత్తానికి అయితే భోగిపళ్ళు పోసాము. మా పాప చాలా సపోర్ట్ చేసింది. ఆమెకు ఆ లంగా జాకెట్ చాలా బాగా నచ్చి క్యూట్గా కూర్చుంది. లాస్ట్ ఇయర్ అసలు సపోర్ట్ చేయాలి, ఈ ఇయర్ చాలా సపోర్ట్ చేసింది. ఇలా అయిపోయాక మంగళహారతులు ఇచ్చాము పాపకి. ఆ తర్వాత ఒక 4-5 ఫొటోస్ తీసుకుందాము, మెమరీస్ ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ మా మేనత్త ఉండి అసలు ఫొటోస్ దిగనీయకుండా గోల గోల చేసింది. ఈమె మధ్యలో ఉన్నాము. మా మేనత్త కామెడీ ఉంటుంది, హ్యాపీగా ఉంటాము. ఉన్నప్పుడు నవ్వులే నవ్వులు, సందడిగా ఉంటుంది. అయిపోయిందానే చూడు, అమ్మ చూడు, మమ్మీ చూడు, స్మైల్. ఇవాళ వీడియో తీరిస్తారానే? మంచిగానే ఉన్నావు. ఎట్లుంటే గట్లుంటారు అన్నగా. ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఇది వీళ్ళు యోగా చేస్తుంటే ఇది చూడు ఎలా ఎలా అప్పాలు తినుకుంటూ యోగా చేస్తున్నాం. ఇదండి నెక్స్ట్ డే మార్నింగ్ మకర సంక్రాంతి రోజు అందరం మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసాము ముగ్గులు వేయడము. ఎందుకంటే అక్కడ కోతులు ఉంటాయి అందుకనేసి. గంగిరెద్దు వల్ల సౌండ్ వినక చాలా రోజులు అవుతుంది. ఇక్కడ వినేసరికి రియల్ సంక్రాంతి వెదర్ కనిపిస్తుంది. ఇంకా మేము అప్పటికి మా పాప లేవలేదు. ఇంకా పాప లేచిన తర్వాత ముగ్గు వేయడం చాలా కష్టం అనేసి తొందరగా వేసేస్తున్నాము. ఈ లోపు ఇంకా లేచేసింది. లేచి ఇంకా పాపం తను సైలెంట్గా ఉంటే నేను కూర్చొని వేసురా అని తీసుకొచ్చాను. ఇంకా తను ఫస్ట్ టైం వేసేసరికి కూర్చొని ఇంత చాలు బాగా అసలు వేసినట్టుగానే చేసేస్తుంది ఆమె. నేను ఖుషి అయిపోయిన వీడియో క్యాప్చర్ చేసుకుంటూ. కానీ తర్వాత చూపించింది సినిమా. చూపిస్తాగండి వీడియో తర్వాత ఎలా గోల చేసిందో. ఇంకా ఇక్కడ అంటే ఏమేమంటే చూడండి చిన్న చిన్న చేతులతో ముగ్గేస్తుంటే ఎంత ఒక మదర్కి ఎంత హ్యాపీ ఉంటుంది. కలర్ ఏం కలర్ వేయాలా అని అక్కడ కలర్ లేదంట. చెప్పవే ఏదో ఒకటి చెప్పవానే. అక్కడ కూడా వేస్తా అనేసి అంటుంది. అక్కడ ఇంటి ఉంది కదా. నేనే మా అన్నయ్య మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. అసలు ఇయర్ చాలా బాగా అనిపించింది. అసలు ఎన్ని రోజుల తర్వాత అందరినీ కలుస్తున్న ఫీలింగ్. వెళ్తూ ఉంటాం రెగ్యులర్గా, కానీ అలా బయట కూర్చొని అలా టైం స్పెండ్ చేయము. వెళ్ళామా వచ్చామా అన్నట్టుగానే ఉంటుంది. మామతో మాట్లాడు, హాయ్ చెప్పు మామకి. మామ హాయ్ చెప్పు. మామ హాయ్ చెప్పు. చెప్పు మామ చూడు, మామ చూడు.
ఫైనల్గా ముగ్గు లాస్ట్లో ఉంది. అక్కడ నా పాప ఒక చిన్న డిజైన్కి మొత్తం తనే వేస్తుంది. ఇంకా నేను వచ్చి హెల్ప్ చేస్తున్నా. అమ్మో ఏం వేస్తున్నవే? ఎట్లుంది చూడు. ఏదో పిచ్చి పిచ్చి వేయడం వాళ్ళు వేయని వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. అయ్యో లీరా బ్యాడ్ గోల్ గ్రీన్ కలర్ అట్లనే ఇంత గోల చేస్తుంది. అన్ని తీయరా మీరు? ఏ ఎడిపియకే దాన్ని. ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత ఇలా ఆవు పేడతోటి గొబ్బెమ్మలు చేసేసి ముగ్గులో పెడతారు. సో గొబ్బెమ్మలు ఎన్ని 2 ముగ్గులు ప్లస్ గడపల దగ్గర ఇలా పోసి రేగుపళ్ళు నవధాన్యాలు పోస్తారు. ఇది ఆచారము. సో సిటీలో మనకు అవన్నీ దొరకవు కాబట్టి నార్మల్గా ముగ్గేసి ఫ్లవర్స్ వేసేసుకుంటాము. ఇక్కడ చేస్తుండగానే లోపల మా మమ్మీ పూజ కూడా అయిపోయింది. పూజ అయిపోయి అన్నీ ఫుడ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. మేము చిన్నక్క అక్కడ మమ్మీ కూడా వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసుకొని వచ్చేసింది. సో వీళ్ళందరూ వంటలు చేస్తాను. నేనైతే ఏం చేయను, ఖాళీగా తినడం మాత్రమే. సో ముద్దగారెలు, పూరీలు, రైస్, కర్రీస్, నాన్ వెజ్ కూడా వండుకుంటామండి తెలంగాణలో. ఏం చేస్తున్నావే? అందరం కలిసి తిన్న తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అక్కడ ఊరేగింపు ఎడ్లబండి రథం జరుగుతాయి. సో అక్కడికి వెళ్దాము అనేసి ఊరేగింపుకి వెళ్దాము అనేసి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకా సో మా హుజరాబాద్లో అది ఫేమస్. అంటే పొలం ఉన్న వాళ్ళందరూ ఇలా రథంలా కట్టుకొని, అందరు కాదు ఆచారం ఉన్న వాళ్ళు ఇలా రథంలా కట్టుకొని అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది. ఒకప్పుడు చాలామంది చేస్తుండే, ఇప్పుడు చాలా తక్కువ ఫ్యామిలీస్ చేస్తున్నారు. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. అంటే గత 10 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. అయినా కూడా స్టిల్ ఇదైతే కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇదండి మొత్తానికైతే మా సంక్రాంతి పండుగ ఈ ఇయర్ చాలా చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నలుగురికి షేర్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. సీ యూ.